ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుని వైపు తిరుగు అన్న ఈ వీడియో సిరీస్ ద్వారా మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈనాటి వాక్యానికై యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటకు అర్థం ఈ లోకంలో ఉన్నటువంటి వైభవాలను లేదంటే ఆ గొప్పతనాన్ని లేదంటే సంపదను ఆయన ప్రేమించినట్లుగా కాదు, కానీ ఇక్కడ నివసిస్తున్నటువంటి మనుషులను ఆయన ఎంతగా ప్రేమించాడు అన్నదాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనుషులను తన స్వరూపంలోనూ తన జీవాత్మలనిచ్చి తను ఎంతో ఇష్టంగా చేసుకున్నప్పుడు మనిషి ఆజ్ఞా అతిక్రమం వల్ల ఆయనకు విరోధి అయి పాపములో నివసిస్తూ ఆయనకి దూరం అయిపోయాడు. అయితే దేవుడు దానిని అలాగే విడిచిపెట్టకుండా ఆ మనిషిని మరలా తన యొద్దకు చేర్చుకోవాలని, ఈ మనుషులు తనతో పాటు నిత్యత్వంలో నివసించాలనే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు రక్షకుడుగా ఈ భూమికి రావాల్సి వచ్చింది. ఆయన మనల్ని ఎంతగా ఇష్టపడ్డాడంటే తనను తాను శిలువ మరణానికి అప్పగించుకునేంతగా ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాదు, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని నమ్మి ఆయనను వెంబడిస్తారో వారు నశింపక తప్పక నిత్య జీవం పొందుతారనేటువంటి వాగ్దానాన్ని కూడా మనకి ఇస్తున్నాడు. ఇదే అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలుగా మనము చూసినట్లయితే రక్షణ మార్గాన్ని మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నికోదేము అన్న ఒక యూదుల అధికారి, అతడు పరిసయ్యుడు. ఆయన రహస్యంగా ఎవరు లేనప్పుడు రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు నిజమైన దేవుని బోధకుడు అని నేను నమ్ముచున్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రసంగాల ద్వారాను మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడి యొక్క తోడు లేకపోతే తప్పకుండా చేయడానికి కుదరదని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నికోదేము, ఇదిగో నువ్వు నన్ను గుర్తిస్తే, నన్ను నా క్రియలను బట్టి లేదా నా ప్రసంగాలను బట్టి నువ్వు నన్ను అబ్జర్వ్ చేసి నన్ను రికగ్నైజ్ చేసి నువ్వు అక్కడే ఆగిపోతే సరిపోదు, కానీ నీవు నీ మనసు మార్చుకొని నన్ను నీ హృదయంలో రక్షకుడిగా అంగీకరించుకొని క్రొత్తగా తిరిగి జన్మించేటువంటి ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోకపోతే నువ్వు రక్షణలోనికి రాలేవు, లేదంటే నువ్వు నిత్య రాజ్యంలోనికి రాలేవు అని చెప్తున్నాడు. అవును, నీటి బాప్టిజం ద్వారాను బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకొని ఆయన రక్షకుడని ఆయనను వెంబడించినప్పుడు అప్పుడు ఆ నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావు అన్నట్లుగా యేసు ప్రభు ఆ నికోదేముతో చెప్తున్నాడు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వరకు కూడా మనం చూసినట్లయితే ప్రపంచం అంతంతటా యేసు ప్రభు యొక్క బోధనలకు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు, ఆ ప్రసంగాలకు ఆకర్షితులై లేదంటే దాని ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి వారు అనేకులు ఉన్నారు. విశేషముగా యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలోని మాటలు ఎంతో గొప్పవారిని కూడా ప్రభావితం చేసినట్లుగా వారి యొక్క బయోగ్రఫీస్లలో వారి యొక్క ప్రసంగాలలో ప్రస్తావించినట్లుగా మనం చూడొచ్చు. అవును, నీ శత్రువును సహా ప్రేమించమని చెప్పడము, నీ శత్రువుని ఎడల ప్రార్థన చేయమని చెప్పడం, నిన్ను వల్ల నీ పొరుగువారిని నేను ప్రేమించమని చెప్పడం, ఈ మాటలు అనేవి అనేకుల్ని ఆకర్షింపచేసాయి, అనేకుల్ని ప్రభావితం చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ మాటల ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి అనేకులు ఉన్నప్పటికీ దానిలో చాలామంది అక్కడే ఆగిపోయారు, కానీ దేవుని యొక్క రక్షణలోనికి రాలేకపోయారు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క మాటలు అనేకుల్ని ప్రభావితం చేసాయి, అనేకుల్ని ఆకర్షింపజేశాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు ఒకవేళ దేవుని యొక్క బోధనలు లేదంటే బైబిల్లో చదివేటువంటి లేదంటే దేవుని వాక్యంలో చదివే మాటల ద్వారా ఆకర్షింపబడి ఇవి చాలా మంచి మాటలు, ఇవి చాలా బాగున్నాయి, మన జీవితంలో మనం ఫాలో చేయొచ్చు, ఇతరులకి చెప్పచ్చు అని, లేదంటే ఆయన అందరిలాగే ఒక సాధారణమైన మంచి బోధకుడని, ఆయన మంచి అద్భుతాలు చేసేటువంటి అందరిలాంటి ఒక దేవుడని అనుకుని నువ్వు కూడా అక్కడే ఆగిపోయినట్లయితే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు నా ప్రియ సహోదరుడా. అయితే ఆయన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడని తెలుసుకుని యేసు ప్రభువారిని నీ జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిత్య రాజ్యంలో నీవు ప్రవేశింపగలుగుతావు నా ప్రియ సహోదరుడా. నీకున్నటువంటి ప్రతి అడ్డంకులను
దేవుడు తీసివేయినట్లుగా, ఆయనను నువ్వు అంగీకరించినట్లుగా, ఆయన వైపు నువ్వు తిరుగునట్లుగా దేవుడు నీకు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను. అట్టి కృప, అట్టి సహాయము దేవుడు దయచేయునుగాక. ఆమెన్.